సహీహ్ బుఖారీ పుస్తకం వైక్యం గురించి వివరణ. అధ్యాయం అబూ సుఫ్యాన్ మరియు హిరకిల్ మధ్య సంభాషణ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిరకిల్కు రాసిన ఉత్తరం. హదీస్ సంఖ్య 7. అబ్దుల్ యమాన్, హుక్మ్ బిన్ నాఫిహ్, షుయైబ్, జుహ్రీ, ఉబైదుల్లాహ్ బిన్ ఉత్బా ద్వారా వివరించినట్లుగా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు నుండి వచ్చిన హదీస్. అబూ సుఫ్యాన్ అబూ సుఫ్యాన్ బిన్ హర్బ్ ఒకరోజు చెప్పారు, హిరకిల్ రోమన్ చక్రవర్తి ఒక వ్యక్తిని మా దగ్గరకు పంపాడు. అప్పుడు మేము షామ్ ప్రాంతంలో వ్యాపారం కోసం వెళ్లాము. ఇదంతా ఆ సమయానికి చెందినది. నుబువత్ను ప్రకటించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రోమ్ చక్రవర్తితో పొరుగు ప్రాంతాలతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు జరిగింది. హిరకిల్ ఆ వ్యక్తిని పంపి అడిగాడు, మీ కులం నుండి ప్రవక్త అని చెప్పుకునే వ్యక్తికి అత్యంత సమీప బంధువు ఎవరు? అబూ సుఫ్యాన్ అన్నాడు, నానే అతనికి అత్యంత బంధువు. హిరకిల్ తన అనువాదకుడితో ఇలా చెప్పాడు, అతన్ని అబూ సుఫ్యాన్ను దగ్గరికి తీసుకురండి. అతని వెనుక అతని అనుచరులను నిలబెట్టండి. నేను ఈ వ్యక్తిని ప్రశ్నిస్తాను. అతను తప్పు చెబితే వెనుకవాళ్లు సాక్ష్యం చెబుతారు. ప్రశ్నలు మరియు సమాధానాలు. ప్రశ్న 1. హిరకిల్, ఈ వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశం మీలో ఎలా ఉంది? అబూ సుఫ్యాన్, అతను చాలా ఉన్నతమైన వంశానికి చెందినవాడు. ప్రశ్న 2. హిరకిల్, ముందుగా ఎవరైనా మీ కులంలో ప్రవక్తగా చెప్పుకున్నారా? అబూ సుఫ్యాన్, లేదు. ప్రశ్న 3. హిరకిల్, అతని పూర్వీకుల్లో ఎవరైనా రాజు లేదా చక్రవర్తి ఉన్నారా? అబూ సుఫ్యాన్, లేదు. ప్రశ్న 4. హిరకిల్, ఆయనను అనుసరించే వారు ఎవరు? అధిక శక్తివంతులా లేక బలహీనులా? అబూ సుఫ్యాన్, బలహీనులే ఎక్కువగా అనుసరిస్తున్నారు. ప్రశ్న 5. హిరకిల్, ఈ అనుచరులు పెరుగుతారా లేక తగ్గుతారా? అబూ సుఫ్యాన్, అనుచరుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ప్రశ్న 6. హిరకిల్, వారిలో ఎవరైనా ఒకసారి ప్రవక్తను అనుసరించిన తర్వాత మళ్లీ తిరిగి వెళ్లినవారున్నారా? అబూ సుఫ్యాన్, లేదు. ప్రశ్న 7. హిరకిల్, ఆయన ఎప్పుడైనా మాట తప్పారా? అబూ సుఫ్యాన్, లేదు. కాని ప్రస్తుతం మేము ఆయనతో ఒప్పందంలో ఉన్నాం. మేము చూడాలి ఆయన ఆ ఒప్పందాన్ని పాటిస్తారా లేదా. ప్రశ్న 8. హిరకిల్, మీరు ఆయనతో యుద్ధం చేశారా? ఫలితాలు ఎలా ఉన్నాయి? అబూ సుఫ్యాన్, ఒకసారి మేము గెలిచాం. మరోసారి ఆయన గెలిచారు. అది సరిపోయినట్లు ఉంది. ప్రశ్న 9. హిరకిల్, ఆయన ఏమని చెబుతున్నారు? అబూ సుఫ్యాన్, ఒకే దేవుణ్ణి పూజించండి. ఆయనతో ఎవ్వరినీ భాగస్వామ్యం చేయవద్దు. మీ పితరుల విగ్రహారాధనను మానివేయండి. సత్యం చెప్పండి. ప్రార్థనలు చేయండి. మరియు పాపాలను దూరంగా ఉంచండి. ఈ ప్రశ్నల తర్వాత హిరకిల్ ఇలా అన్నాడు, నేను ఈ వ్యక్తి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. అన్ని ప్రవక్తలు తమ సమాజంలో ఉన్నత వంశాల నుంచే వస్తారు. ప్రవక్తలు ఎప్పుడూ అబద్ధం చెప్పరు, నైతికతను అనుసరిస్తారు. అనుచరులు పెరుగుతారు. వారు శక్తిమంతమైన ధర్మాన్ని చూపుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వారిలాగే ధర్మబద్ధమైన వాక్యాలను అందిస్తున్నారు. హిరకిల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాసిన ఉత్తరాన్ని చదివారు. అల్లాహ్ యొక్క పేరుతో. ఇది అల్లాహ్ యొక్క సేవకుడు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి రోమ్ చక్రవర్తి హిరకిల్కు. మీరు ధర్మం అనుసరిస్తే మీకు శాంతి కలుగుతుంది. అల్లాహ్ మీద నమ్మకం ఉంచండి. ఇస్లాంలో ప్రవేశించండి. మీ అనుచరుల బాధ్యత మీ మీద ఉంటుంది. ఈ సందర్భంలో హిరకిల్ తన ప్రజలకు, నేను మీకు మంచి దారిని చూపిస్తున్నాను. కానీ మీలో ధర్మం కోసం సిద్ధం ఎవ్వరూ లేరు. చివరగా హిరకిల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ప్రవక్త అని నమ్మాడు కానీ తన చక్రవర్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇస్లాం స్వీకరించలేదు.